హలో అండి అందరికి. మీకు బియ్యం రవ్వతో చేసే ఉప్మా తెలుసా? ఆ! మాకు ఉప్మా రవ్వతో తెలుసు, సేమ్యాతో తెలుసు, ఆఖరికి గోధుమ రవ్వతో కూడా తెలుసు. ఏంటి బియ్యం రవ్వతో కూడా ఉప్మా చేస్తారా? చేస్తారండి బాబు. మన అమ్మమ్మ కాలం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అందులో మా అమ్మ అయితే మరీను. పాతకాలం వంటలన్నీ తెచ్చి మా ఇంట్లో రుద్దుతుందండి. రుద్దినా పర్వాలేదు. అవి ఆరోగ్యమే కాబట్టి మనం తిన్నా ఏం కాదు. మనం బావుంటేనే కదా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు గూడా మనల్ని చూసి ఆరోగ్యంగా ఉండేది నేర్చుకునేది. సరే, సరే, సరే. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. చూసేయండి. వినేసేయండి. 2 చేయండి. రెగ్యులర్‌గా వాడుకునే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని వాటిని ఆరబోసుకోవాలి. ఒక మంచి క్లాత్ మీద. తర్వాత వాటిని డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా పట్టుకోవాలి. ఈ పిండిని పిట్టికి యూజ్ చేసుకోవచ్చు. ఉప్మాకి యూజ్ చేసుకోవచ్చు. పిండి ఎలా పట్టుకోవాలో ఇంత ప్రాసెస్ చెప్పారు. ఉప్మా ఎలా చేయాలో అది కూడా చెప్పొచ్చు కదా అని అంటారా? నేను చెప్తానండి. నెక్స్ట్ వీడియో అదే. మీరైతే